నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలో ముంతా తుఫాన్ ద్వారా రైతులకు కన్నీరు మిగిల్చిందని వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వరి, పత్తిని పరిశీలిస్తున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చేల్పూరి రాము మాట్లాడుతూ, పంటలు చేతికి వచ్చే సమయంలో తుఫానుల వల్ల నష్టపోయిన రైతులకు భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇస్తామనడం సిగ్గుచేటన్నారు. సుమారు 2,500 ఎకరాలలో పూర్తిగా దెబ్బతిన్న సందర్భంగా ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారులతో పరిశీలన చేసి నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ఇల్లందుకుంట మండల కార్యదర్శి తిప్పరపోయిన శ్రీకాంత్, రైతులు చింతల కౌశిక్, శ్రీనివాస్ పాల్గొన్నారు. వివిధ గ్రామాలలో సుమారుగా 2,500 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని మా దృష్టికి వచ్చింది. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ రైతాంగాన్ని ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న వ్యవసాయ శాఖ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు సమావేశమని చెప్పి మేము ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మూలియ నక్కపై తాటిపండు పడే విధంగా ప్రభుత్వ విధానం ఉందని చెప్పి ఆ విధానాన్ని మార్చుకొని రైతాంగానికి నష్టపరిహారం సుమారు ఎకరాన 50,000 రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం ఆదుకుంటేనే రైతాంగం ఈరోజు బతికే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ఇల్లందుకుంట పట్టణ కేంద్రంలోనే సుమారుగా ఒక 300-400 ఎకరాలు పడ్డది. అదేవిధంగా మండలంలో పత్తి సుతం చాలా ఖరాబ్ అయింది. కాటన్ రైతులను సుతం ఆదుకోవాలి. ప్రభుత్వం అప్పుడు బోనస్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 450 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఆ బోనస్ ఇప్పటి వరకు లేదు. ఆ బోనస్ ఇవ్వాలి. తడిసిన పత్తిని తేమతో సంబంధం లేకుండా CCI కొనుగోలు చేయాలని చెప్పి మీ రైతు సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. CCI కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం సుతం చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూచించడం జరుగుతుంది. నా పేరు రాము, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి.